మీరు గతాన్ని విడిచిపెట్టలేరు. మూర్ఖుడే గతాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టడం అన్నప్పుడు మీ ప్రయత్నం ఏమిటంటే దాన్ని మార్చాలని. దాన్ని మార్చలేరు. మరి దాంతో సమాధానపడాలా? సమాధానపడ్డానికేమీ లేదు. అది మీ జ్ఞాపకంలో తప్ప మరెక్కడా లేదు. మీ గతాన్ని నిధిలా ఉంచుకోవాలి. ఆహ్లాదమైనవి, అసహ్యమైనవి, రోతైనవి, భయంకరమైనవి, అందమైనవి అన్నీ ఆ సంచిలో ఉన్నాయి. అవి జీవం కలవి కాదు. అవి జ్ఞాపకాలు మాత్రమే కదా. వాటిని ఎలా వాడుకోవాలో మీకు తెలియాలి. మిమ్మల్ని ఇప్పటికన్నా మెరుగైన మనిషిగా చేసుకోవడానికి ఈ అనుభవాలన్నింటితో. దానికి బదులు దాంతో మిమ్మల్ని గాయపరుచుకుంటున్నారు. ఇదే మీకున్న ఎంపిక. ఎప్పుడైనా మనకు ఇష్టం లేనిది జరిగినప్పుడు మనం గాయపడొచ్చు లేదా వివేకవంతులం అవ్వచ్చు. ప్రతి జీవిత జ్ఞాపకాన్ని, ఆహ్లాదకరమైన, అసహ్యకరమైన వాటిని కూడా మీకు ప్రయోజనం చేకూర్చుకునేలా వాడుకోవచ్చు. చాలా ఎక్కువ అనవసరమైన, ప్రియమైన విషయాలు జరిగి ఉంటే మీరు మిగతా అందరికన్నా త్వరగా వివేకవంతులవ్వాలి.